నమస్కారం. నా పేరు శిరీష. తాండవ న్యూస్ కి స్వాగతం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి సందర్భంగా జరుపుకునే గురు పౌర్ణమి వేడుకలు దేశవ్యాప్తంగా కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతున్నాయి. గురువుల పట్ల కృతజ్ఞతను చాటే ఈ పవిత్ర దినోత్సవం సందర్భంగా అనేక దేవాలయాలు, ఆశ్రమాల్లో ప్రత్యేక పూజలు, భజనలు, ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే సందర్భంగా కాకినాడ జిల్లా తుని మండలం మరివాడ గ్రామంలోని శ్రీ సాయిబాబా ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆ వేడుకల విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆషాఢ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి సందర్భంగా తుని మండలం మరివాడ గ్రామంలోని శ్రీ సాయిబాబా ఆశ్రమం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆశ్రమానికి చేరుకొని సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో భజనలు, ధ్యానం, ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆకర్షణగా సాయినాథునికి పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. సాయిబాబా విగ్రహాన్ని అలంకరించిన పల్లకిలో గ్రామ వీధుల గుండా ఊరేగించగా భక్తులు భజనలు చేస్తూ ఓం శ్రీ సాయినాథ నమః నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. గురువులను గౌరవించే భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచే గురు పౌర్ణమి పర్వదినం జ్ఞానం, విలువలు, ఆధ్యాత్మికతకు మార్గదర్శకమని భక్తులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ గురువులను స్మరించుకొని వారి ఆశీస్సులతో సన్మార్గంలో పయనించాలని ఆకాంక్షించారు. మరువాడ శ్రీ సాయిబాబా ఆశ్రమంలో జరిగిన ఈ గురు పౌర్ణమి వేడుకలు భక్తి, ఆధ్యాత్మికత, సేవా భావానికి ప్రతీకగా నిలిచి స్థానిక భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మేము పైక్రోపేట నుంచి వచ్చాము. ఇక్కడ మరివాడ సాయిబాబా దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. చాలా బాగా దర్శనం చేసుకోవడం జరిగింది. సాయిబాబా దగ్గర ప్రతి లక్ష్మి వస్తామండి, బాగా జరుగుతుందండి. ప్రతి లక్ష్మి సాయిబాబా రాకండి, సాయిబాబా దగ్గరికి ప్రతి లక్ష్మి వస్తామండి. ఈ రోజు మనం మరువాడ సాయిబాబా టెంపుల్ లో ఉన్నాం. ఈ టెంపుల్ చూస్తే ప్రకృతి రమణీయత ఎంతో ఇదిగా ఉంది. ఇక్కడ చుట్టూ కొండలు ఈ టెంపుల్ ఉంది. సద్గురు సాయిబాబా అని ఈ గురు పూర్ణిమ సందర్భంగా భక్తుల కోలాహలంతో భక్తి సంతోషంగా ఉంది ఇక్కడ గుడి. ఎందుకంటే కవిత చెప్తాడు, గురు గోవింద్ దోవు కడే కాకాయి లాగవు పాయ్ బలిహారీ గురు ఆపనే గోవింద్ దియో బతాయ్. ఏం చెప్తారంటే గురువు గోవిందుడు నా దగ్గర కొంచెం నుంచి ఉంటాయి చెప్తారు. అలాగా గురువుకి ఎంత ప్రాధాన్యత ఉంది. మన భారతీయ సంస్కృతిలో గురు సాంప్రదాయం చూస్తుంటే చాలా భక్తి పారవశ్యంతో ఈ ప్రాంతం అంతా నిండిపోయింది. చూడండి, 60 అడుగుల విత్తని విగ్రహంతో ఈ ప్రాంతం అంతా కోలాహలంగా ఉంది. దయచేసి అందరూ కూడా ఇలాంటి ప్రకృతి రమణీయత ప్రాంతాన్ని ఒకసారి సందర్శించి భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలని కోరుతూ. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.